గోబీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ వచ్చింది రైస్ అది కాదు గైస్ మెయిన్ ఇక్కడ పిజ్జా వెజ్ పిజ్జా ఉంది కదా ఆ పిజ్జాలో సెపరేట్ గా క్యాప్సికమ్ అయన్నొద్దు పాయింట్కి రా నేను అర్థం కాదు క్లారిటీగా చెప్పా ఏం ఇలా చిల్లీ సాస్ పిజ్జా కావాలి అని చెప్పి చిల్లీ సాస్ వెజ్ పిజ్జా ఒకటే ఉంది అని అసలు అదంతా కాదు గోబీ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఏం చెప్పిందంటే విడివిడిగా అంట అక్కడ ఉండేది విడివిడిగా ఉంది గోబీ ఫ్రైడ్ రైస్ విడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ విడిగా రైస్ అది విడివిడిగానే ఉంది నేను కాదనట్లే బట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది మా వాళ్ళు నేను కాదనట్లే బట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది మా వల్ల సో క్లారిటీ అంటే విడివిడిగా కావాలి అంటే క్లారిటీ దాని కింద అలా ఆర్డర్ రాగానే ఎక్కడ లేని హడావిడి అంతా చేసింది. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఇంత హడావిడి చేయరు. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తారు వాడు బిల్డప్. ఇంకొకరేమో కొంచెం పాష్ గా సర్వ్ చేసుకుందామని ట్రై చేశారు కానీ అది రివర్స్ కొట్టింది. వీళ్ళని చూడండి బాల్ తీసుకొని వచ్చేసారు లోపలికి. పడాల్సిన విషయం ఏంటంటే క్రికెట్ బ్యాట్ తీసుకొని వచ్చి క్రికెట్ ఆడలేదు లోపలికి వచ్చి. మహా అయితే 6th క్లాస్ 7th క్లాస్ ఉంటారేమో. వాళ్ళు వాళ్ళ మొబైల్ వాళ్ళ ఏజ్ కి వాళ్ళు చేసే పనులకి ఏమీ సంబంధం లేదు. అయినా వాళ్ళతో మనకేం పనిలే. That's all for today, buddies. Thank you so much for watching. మీరు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే ఫాలో చేయండి అండ్ యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. Bye bye.